శ్రీమాత్రే నమ. ఓం శ్రీ శివాయ గురవే నమ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ. నారద మహర్షి: ఓ మహానుభావ, యోగులకు ఏ కర్మను ఆచరించే యోగ సిద్ధి లభించునో ఆ ఉపాయం ఉన్నదున్నట్టుగా నాకు తెలుపుము. సనక మహర్షి: జ్ఞానం వలన లభించినది మోక్షము అని తత్వార్థ చింతకులు చెప్పెదరు. జ్ఞానము భక్తి మూలము. భక్తి కర్మపరులకే సిద్ధించును. కొన్ని వేల జన్మల దానములను, యజ్ఞములను, పలు విధములైన తీర్థయాత్రాదులను చేసిన వారికి శ్రీహరి యందు భక్తి కలుగును. కొంచెం భక్తిచే అక్షయముకు పరమధర్మం సిద్ధించును. ఉత్తమమైన శ్రద్ధచే అన్ని పాపములు నశించును. అన్ని పాపములు నశించునచో బుద్ధి నిర్మలమగును. ఆ నిర్మల బుద్ధిని జ్ఞానం అనే జ్ఞానులు చెప్పిరి. ఆ జ్ఞానమే మోక్షమునిచ్చును. ఆ జ్ఞానము యోగులకు మాత్రమే కలుగును. కర్మయోగము, జ్ఞానయోగము అని యోగము రెండు విధములుండును. కర్మయోగం లేనిచో జ్ఞానయోగం సిద్ధించదు. కావున క్రియాయోగ రతుడై మానవుడు శ్రద్ధతో శ్రీహరిని అర్చించవలను. భూమి, అగ్ని, జలము, సూర్యుడు, ధాతువులు, హృదయము, చిత్రము ఇవన్నీ కేశవుని స్వరూపమే. కావున బ్రాహ్మణులు ఈ ప్రతీకలలో శ్రీహరిని భక్తిచే పూజించవలను. మనోవాక్కాయములచే పరిపీడనం చేయక సర్వగతుడైన శ్రీ మహావిష్ణువును భక్తిచే పూజించవలను. అహింస, సత్యము, అక్రోధము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఈర్ష లేకపోవట, దయ అనేవి కర్మజ్ఞాన యోగములలో రెండింటిలో సమానముగా ఉండదగినవి. చరాచరాత్మకముగా ఈ విశ్వమంతయు శ్రీహరి అని మనసులో నిశ్చయించి కర్మజ్ఞాన యోగములను అభ్యసించవలను. అన్ని ప్రాణులను తనవలే చూడగలుగువాడే దేవదేవుడకు శ్రీహరి యొక్క పరతత్వ స్వరూపమును చూడగలడు. క్రోధాతులతో చెడిన మనసు కలవాడు శ్రీహరిని పూజాధ్యానములతో సేవించినను ధర్మప్రభువైన విష్ణువు అతనికి ప్రసన్నుడు కాజాలడు. కామాదులచే చెడిన మనసు కలవాడు దేవపూజాపరుడైనను అది అంతయు దంభాచారమని అతను పాతకులందరితో సమ్ముడని తెలియవలెను. తపస్సును, పూజాధ్యానంలో నిరర్థకమునగును. కావున కర్మయోగం ఆచరించు నరుడు సమాధి గుణములు కలవాడై సర్వాత్మకుడు శ్రీ మహావిష్ణువును మోక్షం కొరకు అర్చించవలను. మనోవాక్కర్మలచే సర్వలోకముల హితమును కోరుచు శ్రీహరిని పూజించుటయే కర్మయోగమనబడను. ఉపవాసాదులచే, పురాణ శ్రవణాలచే, పుష్పాదులచే శ్రీ మహావిష్ణువును అర్చించుటయే క్రియాయోగము అనబడను. ఇట్లు భక్తి కలిగి క్రియాయోగపరులైన వారికి పూర్వజన్మలో సంపాదించిన పాపములన్నీ నశించును. పాపములు నశించడం వలన శుద్ధమతి అయిన ఉత్తమ జ్ఞానమును అభిలషించును. ఈ జ్ఞానమే మోక్షమునిచ్చును. ఆ జ్ఞానమును సంపాదించు ఉపాయం నీకు చెప్పెదను. చరాచరాత్మకముగా ఈ ప్రపంచమున శాస్త్రార్థ కోవిదులకు సజ్జనులతో నిత్యానిత్యముల విషయమును చక్కగా విచారణ చేయవలను. పదార్థములు అనిత్యములు, శ్రీహరి ఒక్కడే నిత్యుడు. అనిత్యములను విడిచి నిత్యమునే ఆశ్రయించవలను. ఇహపరలోకములందలి భోగముల విషయమును విరక్తుడు కావలను. విరక్తుడు కానివాడు సంసారమును ప్రవర్తించను. అనిత్య పదార్థముల యందు రాగము పెంచుకున్న వానికి ఎప్పుడూ సంసార విచ్ఛిత్తి జరగదు. మోక్షమును కోరువాడు సమాధి గుణసంపన్నుడై జ్ఞానం అభ్యసించవలను. సమాధి గుణహీనునకు జ్ఞానము కలగదు. రాగద్వేష విహీనుడై సమాధి గుణసయుతుడై నిత్యము హరిధ్యానపరుడైన వానిని ముముక్షువు అందురు. ఈ 4 సాధనములచే విశుద్ధమతి అగును. సర్వభూత దయాపరుడై విష్ణువును సర్వగతునిగా భావించవలను. క్షరాక్షరాత్మకముగా అగు ఈ ప్రపంచమంతటిని నారాయణుడు వ్యాపించి ఉండును అని తెలిసిన విప్రునికి కలుగు జ్ఞానము యోగం వలన కలుగును అని తెలియను. కావున ఇప్పుడు సంసార నివర్తకమగు యోగోపాయము చెప్పెదను. యోగ జ్ఞానము విశుద్ధమగును. ఆ జ్ఞానమే మోక్షమును ప్రసాదించును. పరము, అపరము అను భేదముచే ఆత్మ 2 విధములు అందును. రెండును బ్రహ్మలే అని అధర్వశృతి. పరుడు నిర్గుణుడు, అపరుడు అమంకారయుతుడు. ఈ 2 అభిన్నములని తెలియటే యోగమని చెప్పబడినది. పంచభూతాత్మకమగు దేహమున సాక్షిగా హృదయంలో ఉన్నవాడు అపరుడనబడను. పరమాత్మ పరుడనబడను. శరీరము క్షేత్రము అనబడను. శరీరము ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు అనబడను. అవ్యక్తుడు, పరముడు, శుద్ధుడు, పరిపూర్ణుడు అనబడను. జీవాత్మ పరమాత్మలకు అభేద జ్ఞానం కలుగునప్పుడు జీవాత్మకు సంసారపాస ఛేదమగును. పరమాత్మ ఒక్కడు, శుద్ధుడు, అక్షరుడు, నిత్యుడు, జగన్మయుడు. నరుల జ్ఞానభేదముచే భేదము కలవాడు వల్లే తోచును. సనాతనుడకు పరబ్రహ్మ ఏకము, అద్వితీయము. వేదాంతములు పరమాత్మ కంటే పరము లేదని గానము చేయుచున్నవి. ఆ పరమాత్మకు కర్మ, కార్యము, రూపము, వర్ణము, కర్తృత్వము, భోక్తృత్వము లేవు. అన్ని తేజస్సుల కంటే పరమైన తేజము అన్ని హేతువులకు నిదానము. దానికంటే మరొకటి లేదని ముక్తిని కోరువారు తెలియవలెను. మనోవాక్యాధికము సర్వము శబ్దబ్రహ్మముగా తెలియను. ఆ శబ్దబ్రహ్మమును విచారించుటచే కలిగిన జ్ఞానమే మోక్ష సాధనము.
సమ్యజ్ఞానం లేని వారికి జగత్తు పలు విధములుగా కనిపించును. పరమజ్ఞానులకు ఇదియే జగత్తు పరబ్రహ్మాత్మకముగా కనిపించును. పరబ్రహ్మ ఒక్కడే, పరముల కంటే పరుడు, నిర్గుణుడు, పరమానందుడు. విజ్ఞాన భేదముచే అవ్యయుడు బహురూపుడుగా ధరుడుగా తోచును. మాయచే పరమాత్మలో భేదమును చూచెదరు. కావున ముముక్షువు మాయను త్యజించవలెను. మాయా సద్రూపముగా కాదు, అసద్రూపము కాదు, ఉభయాత్మకము కాదు. కావున మాయ నిర్వచించ వీలు లేనిది, భేదబుద్ధి ప్రదాయిని అని వ్యవహరించబడను. మాయయే అజ్ఞాన శబ్దం చే తెలియబడుచున్నది. మాయను జయించు వారికి అజ్ఞాన విచ్ఛేదం కలుగును. సనాతనమగ పరబ్రహ్మ జ్ఞాన శబ్దంచే చెప్పబడను. పరమాత్మ జ్ఞానుల హృదయంన నిరంతరము భాషించును. ఓ మునిసత్తమ్మ, యోగి యోగంతో అజ్ఞానమును నశింపచేయవలెను. యోగము అష్టాంగములతో సిద్ధించును. ఆ అష్టాంగములను యథార్థముగా చెప్పెదను. యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అను 8 యోగాంగములు. ఇప్పుడు ఈ 8 లక్షణములు సంక్షేపంగా చెప్పెదను. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, అక్రోధము, అనసూయ అను 7 యమములు. ఏ ప్రాణికి క్లేశము కలిగించకుండుట అహింస అనబడను. ఈ అహింస యోగసిద్ధిని కలిగించును. ధర్మాధర్మ వివేకంతో యథార్థమును సత్యమందరు. చౌర్యం చేత కాని బలము చేత కాని పరద్రవ్యాపహరణం స్థేయమందరు. దానికి విపరీతము అస్థేయమని సజ్జనులు చెప్పుచున్నారు. అంతటా మైథునమును పరిత్యజించుట బ్రహ్మచర్యమందరు. బ్రహ్మచర్యమును పరిత్యజించినచో జ్ఞాని కూడా పాతకి అగును. సర్వసంగ పరిత్యాగేనను స్త్రీ సంగతితో ప్రవర్తించినచో అతను సర్వవర్ణ బహిష్కృతుడగు చండాలపసముడగును. యోగరతుడైన విప్రు విశేషస్పృహ కలిగి ఉన్నచో అతనితో సంభాషించినంతనే బ్రహ్మహత్యా పాతకం కలుగును. సర్వసంగ పరిత్యాగి మరల సంగి అయినచో అతనితో కలిసి ఉన్నవారితో కలిసిన వారికి మహాపాతక దోషం సంభవించను. ఆపదలో కూడా ద్రవ్యములను స్వీకరించకుండుట యోగసిద్ధిని కలిగించు అపరిగ్రహమందరు. తన ఆధిక్యముచే అతి కఠినముగా మాట్లాడుటూ ధర్మవిధులు క్రోధమందరు. దానికి విపరీతం అక్రోధం అనబడను. ఎదుటివాడు ధనాదులతో అధికముగా ఉండుట చూసి మనసును పరితపించుట అసూయ అనబడను. అసూయను వదులుట అనసూయ అని సజ్జనులు చెప్పెదరు. ఇట్లు సంక్షేపముగా యమములను చెప్పి తిని ఇప్పుడు నియమములను చెప్పెదను వినుము. తపస్సు, స్వాధ్యాయము, సంతోషము, శౌచము, హరిపూజనము, సంధ్యోపాసన మొదలగునవి నియమములని చెప్పబడినవి. చాంద్రాయనాది వ్రతమునచే శరీర శోషణమే ఉత్తమ యోగ సాధనముకు తప్పమని సజ్జనులు చెప్పి ఉన్నారు. ప్రణవమును, ఉపనిషత్తులను, ద్వాదశాక్షర మంత్రమును, అష్టాక్షర మంత్రమును, మనోవాక్య చయమును జపించుటయే స్వాధ్యాయం అనబడను. ఇది ఉత్తమమగు యోగ సాధనము. స్వాధ్యాయమును వదిలిన మూఢునకు యోగం సిద్ధించదు. యోగం లేకున్నను స్వాధ్యాయం చే మానవులకు పాపం నశించును. స్వాధ్యాయములచే స్తుతించినచో దేవతలు ప్రసన్నులగుదురు. వాచికము, ఉపాంశం, మానసము అను భేదములచే జపం 3 విధములు. ఈ 3 విధములలో మొదటి దానికంటే తరువాతది శ్రేష్టమని చెప్పబడినది. అక్షరములు, పదములు స్ఫుటంగా ఉండినట్టు మంత్రమును ఉచ్చరించుట వాచిక జపమందరు. ఈ వాచిక జపము సర్వయజ్ఞ ఫలప్రదము. మంత్రమును ఉచ్చరించినప్పుడు కొంచెం ఒక పదము నుండి మరి ఒక పదమును విడిగా తెలియనట్లు పలుకుట ఉపాంశ జపమందరు. ఉపాంశ జపము వాచిక జపము కంటే రెట్టింపు ఫలమునిచ్చును. అక్షరముల క్రమమును నిర్ణయించి అర్థమును విచారించుట మానస జపమందరు. మానస జపము యోగసిద్ధి ప్రదాయకము. జపము చే స్తుతించినచో దేవతలు ప్రసన్నులగుదురు. కావున స్వాధ్యాయ సంపన్నుడు సర్వ మనోరథములను పొందును. దైవవశమును లభించిన దానిచే తృప్తిని పొందుట సంతోషము అనబడను. సంతోషము లేక మానవుడు ఎచ్చటను సుఖమును పొందలేడు. కామముల అనుభవంచే ఎప్పుడూ తృప్తిని కలిగించవు. ఇక మరికొంచెమును పొందవలనని కామం పెరుగుచునే ఉండను. దేహమును తప్పింపచేయు కామమును విడిచి దైవవశమును లభించిన దానిచే సంతోషించి ధర్మపరాయణుడు కావలను. బాహ్యము, అభ్యంతరము అని శౌచము 2 విధములు. నీరుచే మట్టిచే బహిశుద్ధి జరుగును. భావశుద్ధి, అంతరశుద్ధి అనబడను. అంతఃశుద్ధి లేని వారు ఎన్ని యజ్ఞములను ఆచరించినను బూడిదలో విడిచిన హవ్యం వలె ఫలించజాలవు. భావశుద్ధి లేని వారు చేయు కర్మలన్నీ నిష్ఫలములే అగును. కావున రాగాధికములను విడిచి సుఖవంతుడు కావలను. ఎన్ని మట్టి రాసులచే కాని కోటి కలసముల జలముచే కాని శుద్ధి పొందినను భావదుష్టుడైనచో చండాల సదృశుడగును. అంతఃశుద్ధి లేని వారు తీర్థయాత్రలను చేసినచో సురాభాండమును నదిపానము చేయజాలనట్టు పావనం చేయజాలవు. వాక్కుచే ధర్మమును చెప్పుచు మనసులో పాపమును కోరినవాడు మహాపాతకులలో శ్రేష్ఠుడగును. మనశుద్ధి కలవారు ఉత్తమ ధర్మాచరణ కావించినచో అక్షయ ఫలం లభించును.
ఉత్తమ సుఖమును పొందును. మనోవాక్కాయములచే దృఢమైన హరిభక్తియే హరిపూజ అనబడును. ఇట్లు యమములను నియమములను సంక్షేపముగా వివరించి తిని. ఈ యమ నియమములచే మనశుద్ధి కలవారికి మోక్షము హస్తగతమని తెలియము. ఇట్లు యమ నియమములతో స్థిరబుద్ధి జితేంద్రియుడే ఉత్తమము యోగ సాధనమైన ఆసనమును చక్కగా అభ్యసించవలెనని పద్మకము, స్వస్తికము, పీఠము, సైంహము, కుక్కుటము, కౌంజరము, కౌరమము, వజ్రాసనము, వారాహము, మృగచౌలికము, నాలికము, సర్వతోభద్రము, వార్షభము, నాగము, మాత్స్యము, వైయాఘ్రము, అర్ధచంద్రకము, దండము, వాతాసనం, శైలము, స్వభ్రము, మౌద్గరం, మకరం, మాకరం, త్రైపదం, కాష్టం, స్థానము, వైకర్ణికము, భౌమము, వీసరాసనము అని 30 ఆసనముల యోగ సాధన కారణములని మునీంద్రులు చెప్పుచున్నారు. వీటిలో ఏదైనా ఒక దాన్ని తెలుసుకొని గురుభక్తి పరాయణుడై ద్వంద్వాతీతుడు మాత్సర్యరహితునుగా ఉండి ఉపాసకుడు ప్రాణములను జయించవలను. తూర్పు, ఉత్తరము, పశ్చిమములో ఏదైనా ఒక దిక్కుకు ముఖము నుంచి కూర్చుని నిశ్శబ్దము నిర్జనమైన ప్రాంతమున అభ్యాసముతో ప్రాణములను జయించవలను. శరీరంలో ఉండు వాయువు ప్రాణమనబడును. ఆయామమనగా నిగ్రహము. ప్రాణవాయువుని నిగ్రహమును ప్రాణాయామం అందరు. ప్రాణాయామం 2 విధములు, అగర్భము, సగర్భము అని. ఈ రెంటిలో సగర్భము శ్రేష్టమైనది. జపము, ధ్యానము లేక చేయనది అగర్భము. జపధ్యానములతో చేయనది సగర్భము. రేచకము, పూరకము, కుంభకము, శూన్యకము అని ప్రాణాయామం చతుర్విధము. ప్రాణులకు దక్షిణ భాగమున ఉండు నాడి పింగళమనబడను. పింగళ నాడికి సూర్యుడు అధిదేవత. పితృయోని అని మరి ఒక పేరు. వామభాగమున ఉండు నాడి ఇడమందురు. ఈ సుషుమ్న అతి సూక్ష్మమైనది, పరమ రహస్యమైనది, బ్రహ్మదేవతాకము. వామమార్గము ద్వారా వాయువును బయటకు రేచకము చేయవలను. రేచనం చేయుటచే రేచకమని పేరు. దక్షిణ మార్గము చే వాయువును పూరించవలను. పూరించుటచే పూరకమని పేరు. ఇట్లు నింపిన వాయువును విడవక నిగ్రహించుటయే కుంభకం అనబడను. నిండుకుండవలే ఉండుట వలన కుంభకం అందరు. బయట వాయువును తీసుకొనక లోపలి వాయువును విడవక ఉండటను శూన్యకమందరు. మదించిన ఏనుగును వశపరుచుకున్నట్టు ప్రాణమును మెల్లిమెల్లిగా వశం చేసుకొనవలెను. ప్రాణాయామమును అట్లు చేయనిచో భయంకరములైన మహారోగములు కలుగును. కల్మషం లేనివాడై యోగి క్రమముగా వాయువును నియోగించవలెను. అట్లు చేసినచో అన్ని పాపముల నుండి విముక్తుడై బ్రహ్మపదమును చేరును. ఓ మునీశ్వర, విషయములందు ప్రసక్తములైన ఇంద్రియములను వెనుకకు తీసుకొని నిగ్రహించుటే ప్రత్యాహారము అనబడను. ధ్యానం లేని వారైనను ఇంద్రియ జయం కలిగిన మహానుభావులు పునరావృత్తి రహిత పరమపదమును చేరెదరు. ఇంద్రియ సమూహమును జయించక ధ్యానం చేయువాడు మూఢుడు అనబడను. అతనికి ధ్యానము కూడా సిద్ధించదు. తాను చూసినదంతయు తనవలే తనలోని దానివలే చూచుచు ప్రత్యాహృతములైన ఇంద్రియములను ధరించినచో ధారణ అనబడను. యోగముచే ఇంద్రియ గ్రామమును జయించిన ఇంద్రియములను హృదయమును దృఢముగా బంధించి సర్వధారకుడు అచ్యుతుడు అగు పరమాత్మను ధ్యానం చేయవలను. సర్వ విశ్వాత్మకుడు, సర్వలోకైక కారణుడు, వికసత్ పద్మపత్రాక్షుడు, చారుకుండల భూషితుడు, దీర్ఘబాహువు, ఉదారాంగుడు, సురాసుర నమస్కృతుడు అగు శ్రీమన్నారాయణుని అష్టారమగు ద్వాదశాంగుల విస్తృతమగు హృదిని నిలపవలను. పరాత్పరతరుడు, విభుడు, అవ్యక్తుడు అగు ఆత్మను ధ్యానించవలను. ప్రత్యయము ఏకాధారముగా ఉండటను ధ్యానమందరు. ఒక ముహూర్తం ధ్యానం చేసినను మోక్షం లభించును. ధ్యానం వలన పాపములు నశించును. ధ్యానం వలన మోక్షం లభించును. ధ్యానం వలన శ్రీహరి ప్రసన్నుడగను. ధ్యానం వలన సర్వార్థములు సాధించబడను. శ్రీ మహావిష్ణువు ధరించిన అన్ని రూపములను సావధానముగా ధ్యానించవలను. ఆ ధ్యానంచే శ్రీహరి ప్రసన్నుడై మోక్షమును ప్రసాదించును. ధ్యేయమగు వస్తువునందు మనస్సును నిశ్చలముగా ఉంచవలను. అప్పుడు ధ్యానము, ధ్యేయము, ధ్యానం చేయువాడు అను భేదములు నశించవలను. అప్పుడు జ్ఞానామృత సేవనం వలన అమృతత్వం లభించును. నిరంతర ధ్యానముచే అభేద ప్రతిపత్తి కలుగును. ఇంద్రియ వ్యాపారములు విరమింపబడి పరమానందయుక్తుడై గాలి లేని చోట దీపం వలె సుషుప్తిలో వలె ఉండుట సమాధి అనబడను. యోగి సమాధ్యవస్థలో వినజాలడు, చూడజాలడు, వాసన చూడజాలడు, స్మృశించజాలడు, ఏమయు చెప్పజాలడు. ఆత్మ నిర్మలము, శుద్ధము, సచ్చినానంద స్వరూపము, సర్వోపాధి వినిర్ముక్తముగా యోగులకు నిశ్చలముగా భాషించును. పరమాత్మ నిర్గుణుడైనను అజ్ఞానం వలన గుణసహితుని వలె భాషించును. అజ్ఞానం నశించినచో పూర్వం ఉన్నట్లు భాషించును. అమేయాత్మ పరిజ్యోతి మాయ కలవారికి మాయ కలదానిగా మాయ నశించినచో నిర్మల బ్రహ్మస్వరూపం ప్రకాశించును. ఒకటే రెండవది లేనిది. పరంజ్యోతి నిరంజనము సర్వభూతాంతర్యామిగా ఉండును. అణువులలో అణువు, మహత్తులలో మహత్తు, సనాతనమగు ఆత్మ అఖిల ప్రపంచకారమగు పరమాత్మను పరాత్పరునిగా, పరమ పవిత్రునిగా జ్ఞానులలో ఉత్తములు చూచెదరు.
అకారం మొదలు క్షకారం వరకు గల వర్ణభేదములతో ఉండువాడు అనాదియగు పురాణ పురుషుడు శబ్ద బ్రహ్మాన్ని కీర్తించబడును. విశుద్ధము, అక్షరము, నిత్యము, పూర్ణము, ఆకాశ మధ్యస్థము, ఆనందము, నిర్మలము, శాంతము, పరబ్రహ్మ అని గానం చేయబడను. యోగులు సనాతనుడు అని ఆ వికారి అజుడు శుద్ధుడు పరబ్రహ్మముగా కీర్తించబడు పరమాత్మను హృదయమును దర్శించగలడు. ఇప్పుడు ఇంకొక ధ్యానం చెప్పెదను. సంసార తాపతప్తులకు నరులకు సుధావృష్టి వంటిది ఈ ధ్యానము. సావధానముగా వినుము. ప్రణవంలో ఉన్న పరానంద స్వరూపుడకు నారాయణను స్మరించవలను. సాటి లేనిది అర్ధమాత్రోపరిభాగమునందు నారద రూపుని ధ్యానించవలను. అకారం బ్రహ్మస్వరూపము, ఉకారం విష్ణుస్వరూపము, మకారము రుద్రరూపము, అర్ధమాత్ర పరమాత్మ స్వరూపము. 3 మాత్రలు బ్రహ్మ విష్ణు శివాత్మకములుగా చెప్పబడి ఉన్నవి. ఈ 3 మాత్రల సముదాయము పరబ్రహ్మ ప్రబోధకము, పరబ్రహ్మ వాచ్యము, ప్రణవము వాచకము. పరబ్రహ్మ ప్రణవములకు వాచ్యవాచక సంబంధము ఉపచారం వలన సిద్ధించును. ప్రణవమును నిత్యము జపించువారు సర్వపాపముల నుండి విముక్తులగుదురు. ప్రణవ జపాభ్యాసం కలవారు మోక్షమును పొందెదరు. బ్రహ్మ విష్ణు శివాత్మకమగు ప్రణవమును జపించుచు ఆత్మతో నిర్మలము కోటి సూర్య సమప్రకాశముగు పరమాత్మను ధ్యానించవలను. సాలగ్రామ శిలారూపమును కానీ ప్రతిమారూపమును కానీ పాపహరమగు ఏ వస్తువునైనా హృదయమును ధ్యానించవలను. ఇప్పుడు నీకు చెప్పిన ఈ వైష్ణవ జ్ఞానం తెలిసిన యోగేంద్రులు ఉత్తమ మోక్షములను పొందెదరు. ఈ జ్ఞానబోధకమగు యోగ విధానమును సావధానంతో వినువారు చదువువారు సర్వపాప వినిర్ముక్తులై శ్రీహరి సాలోక్యమును పొందుదురు. హరిభక్తి లక్షణము. నారద మహర్షి సర్వజ్ఞ మహాముని సర్వయోగాంగములను చక్కగా వివరించితివి. ఇప్పుడు కూడా నేను అడిగిన విషయంలో చెప్పుడు. భక్తి గల వారికే యోగము సిద్ధించును అని మీరు చెబితిరి. సర్వేశుడు సంతోషించినప్పుడే భక్తి స్థిరముగా ఉండనని చెప్పితిరి. సర్వేశుడు దేవదేవుడకు జనార్దనుడు ఎట్లు సంతోషించునో దయానిధివగు నీవు మాకు చెప్పుము. సనక మహర్షి ముక్తిపై కోరిక ఉన్నచో సచ్చిదానంద విగ్రహుడు పరదేవుడు ఒక నారాయణుని సర్వవిధములా సేవించుము. విష్ణుపరాయణుడకు మానవుని శత్రువులు హింసించజాలరు, గ్రహములు బాధింపజాలవు, రాక్షసులు చూడజాలరు. దేవదేవుడకు జనార్దుని యందు దృఢముకు భక్తి గల వారికి అన్ని శ్రేయస్సులు సిద్ధించును. అందరికంటే భక్తిమంతులే అధికులు. శ్రీహరి మందిరమునకు వెళ్ళు పాదములు సఫలములు, శ్రీహరిని పూజించు కరములు సఫలములు, శ్రీహరిని దర్శించు నేత్రములు సఫలములు, హరినామమును కీర్తించు దాన్ని సజ్జనులు జిహ్వా అందరు. చేతుల పైకెత్తి ముమ్మార్లు సత్యమును చెప్పుచున్నారు. గురువుతో సమముగు తత్వమును హితమును సారమును చెప్పుచున్నాను. నిస్సారమైన ఈ సంసారమున సారము హరిసమర్పణము మాత్రమే. సుదృఢము మహామోహప్రదాయకము అగు సంసార పాసమును హరిభక్తి అను గొడ్డలిచే ఛేదించి అత్యంత ఆనందమును పొందుము. విష్ణువు యందు లగ్నమైనదే మనస్సు, విష్ణునామ సంకీర్తన పరాయణమైనదే వాక్కు, విష్ణు కథాసార పూరితములైనవే శ్రోత్రములు. ఆనందము అక్షరము, అవస్థాత్రయ శూన్యము, ఆకాశ మధ్యగతము, పరదైవతమగు శ్రీహరిని సర్వకాలములలో సేవించుము. ఆత్మజ్ఞానం లేని వారు శ్రీహరి స్థానమును స్వరూపమును చూచుటకు నిర్దేశించుటకు వీలు కాదు. సర్వాంతర్యామి సనాతనుడు ఒక దేవదేవుడు సమస్త కరణములచే కూడి ఉన్నచో మేలుకొని ఉన్నవాడందరూ. అంతఃకరణములతో కూడి స్వేచ్ఛగా సంచరించుచున్నప్పుడు స్వపీతి అని అనగా పడుకొని ఉన్నవాడు అని అందరూ. స్వాప విసర్జితుడై బాహ్యాంతకరణ రహితుడై స్వరూపరహితుడై పుణ్యపాప వివర్జితుడై ఉన్నప్పుడు సర్వోపాధి వినిర్ముక్తుడు ఆనంద స్వరూపుడు నిర్గుణుడు విభువు పరబ్రహ్మస్వరూపుడు అగు దేవుడు సుషుప్తావస్థలో ఉండని అందరూ. ఈ స్థావర జంగమాత్మకమగు ప్రపంచమంతయు భావనామయమే. మెరుపు వలె చంచలము కావున జనార్దనుని సేవించము. అహింస సత్యము ఆస్తేయము బ్రహ్మచర్యము కలవాణియడ శ్రీహరి సంతోషించును. సర్వభూత దయాపరుడు బ్రాహ్మణ పూజాపరాయణుడు అగువాని విషయమున మధుకైటభమర్ధనుడగు శ్రీహరి సంతోషించును. సత్కథను విని సంతోషించువాడు, సత్కథను చెప్పువాడు, సత్సంగమును చేయువాడు, అహంకార రహితుడు అగువానికి శ్రీహరి ప్రీతి చెందును. ఆకలి దప్పులలో ప్రమాదములలో సర్వకార్యములలో సర్వావస్థలలో శ్రీహరి నామ సంకీర్తనం చేయువారికి శ్రీహరి సంతోషించును. పతి ప్రాణ పతి పూజాపరాయణకు స్త్రీ విషయమున జగన్నాథుడు సంతోషించి తన పదమును ప్రసాదించును. అసూయారహితులకు అహంకార వర్జితులకు దేవపూజా పరులకు శ్రీహరి ప్రసన్నుడగును. కావున ఓ దేవర్షి నా మాటను వినుము. ఎప్పుడు శ్రీహరినే సేవించము. మెరుపు వలె చంచలమైన సంపదచే అహంకరించకము. ఈ శరీరం మృత్యువుతో కలిసి ఉంటున్నది. జీవితం అతి చంచలము. ధనము రాజతస్కరాతులచే అపహరించబడను. సంపదలు క్షణభంగురాలు. ఓ దేవర్షి
సగం ఆయుష్యం నిద్రలో గడుచడం నీవు చూచటలేదా? భోజనాది వ్యవహారములు చే ఎంత ఆయుష్ గడుచున్నది? బాలభావం చేకొంత, వృద్ధభావం చేకొంత వ్యర్థమగుచున్నది. మరికొంత యవ్వనమున విషయభోగముల చే వ్యర్థమగుచున్నది. ఇక ధర్మములను ఆచరించినది ఎప్పుడు? ఓం సహనావతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.